హలో ఫ్రెండ్స్, మనం ఎగ్ ఫ్రై ఎప్పుడు ఒకేలాగా లేకుండా పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. పచ్చి కొబ్బరితో చాలా బాగుంటుంది. కొంచెం అల్లం తీసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి వేసాను, ఉప్పు కొంచెం వేసాను. కచ్చా పచ్చగా అయితే గ్రైండ్ చేసేసుకొని తర్వాత అయితే పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసి పేస్ట్ లాగా చేశాను. మళ్ళీ ఎక్కువ పేస్ట్ లాగా కొంచెం పలుకు ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసేసుకొని ఆనియన్ వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం దూరగా వేగినంత వరకు వేయించుకొని పసుపు అయితే వేసాను. కొంచెం ధనియా పౌడరు, పెప్పర్ కూడా వేసాను. మనం పచ్చిమిర్చి వేసాము, కొంచెం కారం సరిపోలేదంటే మళ్ళీ చూసి కారం పొడి అయితే వేసుకోవచ్చు. నేనైతే కారం పొడి వేసాను. కొంచెం సాల్ట్ కూడా చూసి వేసేసుకోండి, సరిపోతుంది. అదంతా వేగిన తర్వాత పచ్చివాసన పోయేట్టుగా మనం మిక్స్ చేసి ఉండేటువంటి వేసేసి మళ్ళీ ఎగ్స్ వేసేసుకొని మీడియం సైజులో పెట్టుకొని చేస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.